హలో అండి. నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ కథా స్రవంతి. రంగనాయకమ్మ గారు రచించిన చదువుకున్న కమల పార్ట్ 3. అబ్బాయి, వచ్చే శుక్రవారం మీ నాన్న పుట్టినరోజురా. ఓ కట్టు పంచె, పై పంచె తీసుకురా. ఎప్పుడూ కొత్త బట్టలు కట్టుకోవటం ఆయనకి అలవాటు. ఎంతకాలంగానూ సాగుతోందా రివాజు. ఈనాటికి ఎందుకు మానుకోవాలి అందొకసారి శేషమ్మ. అలాగేలే అమ్మా అన్నాడు మధుమూర్తి. 4వ రోజు జీతం అందింది. శెట్టి దుకాణంలో కాస్త పద్దు వెనక్కి పెట్టి తండ్రికి బట్టలు, శనగపిండి, పంచదార ఏవేవో తీసుకువచ్చాడు. ఆ శుక్రవారం 4-5 పేరంటాళ్ళని భోజనానికి పిలిచి మిఠాయిలు, పాయసాలు చేసి ఆర్భాటం చేసింది శేషమ్మ. తిని లేచిన వాళ్ళు ముసలాయన్ని 100 ఏళ్లపాటు బతకమని, శేషమ్మ గారి తాడు గట్టిగా వేళ్లాడాలని ప్రార్థన చేసి రుణం తీర్చుకునే వెళ్లారు. మామూలు సాదా పంచెతో ముసలాయన ఆ రోజు వెళ్ళనిస్తే వచ్చే నష్టం ఏమిటి? సాధారణంగా బిడ్డలు చిన్నవాళ్లైనప్పుడు తల్లిదండ్రులు తమ ఆనందం కోసం బిడ్డల్ని 10 మంది చేత ఆశీర్వదింపచేయటం కోసం ఉన్నంతలో ఆ వేడుక జరుపుకుంటారు. తాహతు లేనప్పుడు అదీ అనవసరం. బిడ్డ కష్టార్జితంతో వేడుకలు చేసుకుని ఆనందించే తల్లిదండ్రుల అనురాగాన్ని ఏ కోణం నుంచి చూసినా సమర్థించలేకపోయింది కమల. భర్త నిస్సహాయ స్థితికి మాత్రం నిట్టూర్చింది. అత్తగారింట్లో కాపురం చేసుకుంటున్న ఆడపడుచు దగ్గర నుంచి 2 నెలలకు ఉత్తరమైనా వస్తుంది. 10ో 11కో కావాలని. పిల్ల ఉత్తరం రాసిందిరా. దాని పని ముందు చూడు. అక్కడేం ఇబ్బంది పడుతోందో. ఉన్నది ఒక్కతి, ముద్దు ముచ్చట్లు ఇంకెవరికి జరపాలి అంటూ ఊదరగొట్టేసి ముందర కాళ్లకు బంధం వేసేసి మొత్తానికి పని జరిపించేస్తుంది శేషమ్మ. కూతురు దగ్గర నుంచి డబ్బు అందిందని తిరిగి ఉత్తరం వచ్చినప్పుడు కానీ నిజంగా తమ్ముడు అప్పగారికి డబ్బు పంపాడు అంటే నమ్మదు. ఓసారి కమల అడిగేసింది మూర్తిని, అస్తమాను ఆవిడికి డబ్బు పంపడం ఎందుకు అని. ఏదో అడిగింది, పుట్టింటి వాళ్ళం కాబట్టి పంపుతున్నాం. కొత్త చీరలో, కొత్త చెప్పులో, కొత్త గాజులో ఏవో కొనుక్కుంటుంది. ఆడవాళ్ళకి ఖర్చులకేం తక్కువ? అందరూ నీలా మడికట్టుకుని కూర్చోలేరుగా అన్నాడు. సంపాదించి పెడుతున్న భర్త ఉండగా పుట్టింటి వాళ్ళని దేబిరించడం ఎందుకో నాకేం అర్థం కావటం లేదు అంది కమల. అదే మీ ఆడబుద్ధి. అష్టైశ్వర్యాలతో తులతూగుతోన్న పుట్టింటి నుంచి అందినంత ఉడుక్కుపోదామని చూస్తూ ఉంటారు. అవును, మాటలు అనుభవాల్లోంచి వస్తాయి. నానా తిప్పలు పడి కిక్కురు మనకుండా అక్కగారికి మనీ ఆర్డర్లు కడుతున్న మీరు ఆడవాళ్ల గురించి ఇంకెలా మాట్లాడగలరు? తనకంటే చిన్నవాడైన తన తమ్ముడి మీద ఆడబిడ్డ హోదా వెలగబెట్టి కష్టార్జితంతో పట్టుపోసుకుంటోన్న తమ్ముడి పెట్టుపోతల కోసం వేధించుకు తినే కాంతంలో మధుమూర్తికి ఎలాంటి సోదర ప్రేమ లభించలేదు. అందుకే అతని మాటలు ఆడవాళ్ల గురించి అంత కర్కశంగా ఉన్నాయని గ్రహించగలిగింది కమల. తనకు మించిన ధర్మం ఎన్నడూ ఉండదు. కష్టసుఖాల్లో సాయపడకుండా తప్పుకోమని నేను అనను. పోయినా పొడుగునా ఆవిడ ముద్దు ముచ్చట్లు జరిపే శక్తి మనకీ లేదు. మన సంసారం, మన భవిష్యత్తు మనం చూసుకోవాలి. నిన్న వచ్చిన ఉత్తరానికి ఆవిడకేం పంపనవసరం లేదని నా అభిప్రాయం అంటూ తేల్చి చెప్పేసింది కమల ఒకసారి. అక్కయ్య మళ్ళా రాస్తుంది కమల. అమ్మ ఊరుకోదు. చేతిలో డబ్బు లేదమ్మా, ఇప్పుడు నేనేం పంపలేను అని ఖచ్చితంగా చెప్పేయండి. బాగుండదేమో కమల. పోనీలే, 10 రూపాయలైనా పంపుతాను. అమ్మ బాధపడుతుంది అనేశాడు మూర్తి. కమల తిరస్కారంగా మౌనం వహించింది. రంధ్రం పడ్డ బుడగలో గాలి కొట్టి ఊరించటం ఎంత సాధ్యమవుతుందో బలహీనతల వ్యక్తికి సుఖజీవితం నేర్పటం అంతే అవుతుంది. కాంతం ఒక్క డబ్బు విషయాల్లోనే కాదు, అన్నిటిలోనూ అలాంటి సంకుచితమైన ధోరణితోనే ప్రవర్తిస్తుంది. ఓ రోజు కమల కొత్త చీర తీసి పరుపు మీద పెట్టుకుని స్నానానికి వెళ్ళింది. కాంతం మరదలు గదిలోకి వెళ్ళి కొత్త చీర మడతల్ని విప్పి తెగ చూసి ఉండలా చుట్టి అక్కడ పడేసింది. కమల స్నానం చేసి వచ్చి చీర కట్టుకోబోతే, ఒసే
ఈ చీర చాలా బాగుంది. ఓసారి కట్టుకుంటాను. ఇవాల్టికి నా చీర ఇస్తాను. నువ్వు కట్టుకో అంది చొరవగా. ఆడబిడ్డ ఉద్దేశ్యం కమలికి నచ్చలేదు. వదినగారి చీర కట్టుకొని భర్త దగ్గర ఎలా తిరుగుతుంది? కావాలంటే ఈ చీర మీరే కట్టుకోండి. నేను మరోటి కట్టుకుంటాను అంటూ పెట్టె తీసి గులాబీ రంగు చీర తీసుకుంది కమల. ఏం, నా చీర కట్టుకోకూడదా? నాకలా బాగుండదు. అయితే నీ చీర నేనెందుకు కట్టుకుంటాను? ఓ రోజు ఇద్దరం మార్చుకుందామని అడిగాను గాని ఆ చీర నేనసలు వాడనే లేదు. మీరు కట్టుకోవడానికి తప్పేం లేదు. మీరే ఉంచేసుకోండి. అది నేనిక కట్టుకోను. ఒకే చీర ఒకసారి మీరు, ఒకసారి నేను కట్టుకుంటే ఏం బాగుంటుంది? మీరే తీసుకోండి. కాంతం బాగా ఆశ్చర్యపడింది. ఎరువు కట్టుకుంటానని అడిగినంత మాత్రాన పూర్తిగా తీసేసుకోమని ఇవ్వగలిగింది మరదలు. అబ్బే, నీ చీర నాకెందుకు అంటూ గునిసిందో క్షణం. ఆ ముక్కలు మూతి చివరి నుంచే ఊడిపడ్డాయని కమలకి తెలుసు. కాంతం మళ్ళీ చీర విప్పి పరీక్ష చేస్తూ, ఎంత పెట్టుకున్నావు? 15 12? చూడబోతే పైడ అవే గాని 4 నెలల పాటు మన్నేలా లేదు. సరేలే, తీసుకుంటాను. మా వాడొచ్చాక డబ్బడిగి నీకిచ్చేస్తాను. నీ చీర ఉత్తినే నాకెందుకు అంది. కమల ఆశ్చర్యంతో తలమునకలయ్యింది. తన మొగుడి డబ్బు తనకిచ్చి చీర కొంటుందా పెద్ద మనిషి? కాంతం తమ్ముడు రాగానే డబ్బు అడిగి తీరుతుంది. మూర్తి ఎలాగో తెచ్చి ఇస్తాడు. అవి ఒకటో రెండో మినహాయించేసుకుని తన చేతిలో పెడుతుంది. తను ఆ డబ్బు మళ్ళా మూర్తికే ఇచ్చేయచ్చు. అయితే కాంతం మాత్రం డబ్బు ఇచ్చి మరీ చీర కొన్నట్టు అవుతుంది. ఆహా, ఏం చాతుర్యం! కమల ఖచ్చితంగానే అంది. అబ్బే, డబ్బు ప్రసక్తి తెచ్చేలా ఉంటే చీర తీసుకోవద్దు. ఆయన డబ్బైతే ఏమిటి, నా డబ్బైతే ఏమిటి? మరదలి మాటల్లో అంతరార్థాన్ని పట్టించుకోకుండా చీర తీసుకుని తల్లి దగ్గరికి పోయింది కాంతం. అమ్మా, కమల నన్ని చీర తీసేసుకోమందే అంది సంబరంగా. శేషమ్మ ఓ ఘడియ చీర విప్పి చూసి, దానికేం భాగ్యంలే, ఒక్కగానొక్క ఆడబిడ్డవి, ఆ మాత్రం చెయ్యలేరు అంది గొంతు తగ్గించి. ప్రతి దానికి కూతురికి సమర్థనే తల్లి. చిన్నప్పటి నుంచి ఘనంగా చూసి పెంచిన కొడుకుని కోడలి రాకతో ఒక్కసారిగా ఈసడించుకోవటం ప్రారంభించి చివరికి కొడుకుని శత్రువులాగే చేసుకుంటుంది తల్లి. ఆడముండవి, నువ్వెందుకు పుట్టావే నా గడుపున అంటూ శాపనార్థాలతో పెంచిన కూతుర్నే ఆప్తురాల్ని చేసుకుని ఎక్కడా లేని అభిమానము ఒలకబోస్తూ కష్టసుఖాలు ఏకరువు పెట్టుకుంటూ కొడుకు కోడలు సుఖపడిపోతున్నారన్న భయంతో వాళ్ళకి కంట్లో నలుసులాగా ఆడబిడ్డని తయారు చేస్తుంది తల్లి. శేషమ్మ వంతపాట లేకపోతే కాంతం మరీ అంత దిగజారకపోయేదే ఏ విషయంలోనైనా. కమల ఇస్త్రీ చీర కట్టుకుని తల దువ్వుకుని వరండాలోకి వచ్చి నిలబడితే ఎగాదిగా చూడడం మొదలెట్టింది కాంతం. నువ్వు కూడా స్నానం చేసి ఆ కొత్త చీర కట్టుకోవే అమ్మాయి అంది శేషమ్మ కూతురితో. కాంతం వినిపించుకోకుండా ఆ చీర కాస్త పెట్టెలో దాచివచ్చింది. ఉన్న నెల్లాళ్ళలోనూ ఆ చీర కట్టనే లేదు. పెట్టె నిండా బట్టలుంటాయి. అయినా ఏవో పాత చీరలు కట్టుకుని కాలక్షేపం చేసేస్తూ ఉంటుంది. అలాంటి మనిషి అత్తారింట్లో మాత్రం శుభ్రంగా ఉంటుందంటే నమ్మకం ఏమిటి? వీధిలోకి సరుకులు అమ్ము రావటం ఆలస్యం. గాజులో, పూసలో, సవరాలో, కుచ్చులో, చెంపపిన్నులో, పిండి జల్లెడో, అప్పడాల కర్రో, జంతికల గిద్దలో ఏదో ఒకటి ఓ గంట బేరం చేసి వాడితో జగడం వరకు తెచ్చుకుని చివరికి కొంటుంది. తీరా వాడు వెళ్ళాక ఆ వస్తువు నచ్చనే నచ్చదు. అయిష్టంగానే దాన్ని బుట్టలో కుక్కుతుంది. బయలుదేరేసరికి బుట్టని నిండించుకుని మరీ వెళుతుంది. ఓసారి మరదలి గదిలోకి వచ్చి కూర్చున్నప్పుడు డెస్క్ లాగి ఉత్తరాలన్నీ తీసి చదువుతూ, ఒసే కమల, మీ వదిన నీకు తేకారంగా రాసిందే ఉత్తరం. నిజమేనా? పై పై మెహర్బానీలేనా అంది. చూడగా ఆడబిడ్డ లేఖితనానికి అసహ్యము, తెలివి తక్కువకి జాలి కూడా కలుగుతుంటాయి కమలకి. మట్టితోటి కన్నాలు పెట్టే ఎలకలాగా ఆడబిడ్డ దాడి ఉండనే ఉంది ఆ ఇంటికి. మధ్యాహ్నం 1 గంట వేళ ఎవరో కూలి మనిషి కొత్త మేదరబుట్ట మోసుకొచ్చాడు. మూర్తిగారిల్లేనా అంటూ ఇంటి ముందు వాకబు చేయటం ప్రారంభించాడా మనిషి. శేషమ్మ హడావుడిగా అతన్ని లోపలికి ఆహ్వానించింది.
కమల లేచి వెళ్ళేసరికే బుట్ట విప్పదీసి అన్నీ పరిచిపెట్టింది. మిఠాయి, పంచదార జిలేబీ, అమృతపాళి, అరటిపళ్ళు, ఓ అట్టపెట్టెలో ఎర్రటి టెర్లిన్ చీర, నైలాన్ జాకెట్టు గుడ్డ. ఏమిటివన్నీ అని కమల విస్తుపోయింది. ఆ మనిషి ఉత్తరం అందించాడు. ఆ బహుమానాలన్నీ స్వీకరించమని, ఆ పని కాస్త త్వరగా చేసి పెట్టమని, చేసిన సాయానికి రుణం ఉంచుకోనని ఎవరో అప్పలాచారి మధుమూర్తి పేర రాసిన ఉత్తరం అది. సర్రమంటూ ఉత్తరం చించేసింది కమల. శరీరమంతా అసహ్యంతో, కోపంతో జలధరిస్తోంటే తీసుకెళ్ళవయ్యా, తీసుకెళ్ళు. ఇలాంటివి ఎన్నడూ పంపించవద్దన్నారని చెప్పు అంది. అదేమిటి, ఏమైంది? శేషమ్మ తెల్లబోతూ అడిగింది. ఇంకేమవ్వాలి, లంచం తిని తప్పుడు పనులు చేసే కర్మ మనకేమిటి అంది కమల కోపంగా. ఒసేయ్, ఇదేనా ఇంకేం ముంచుకుపోయిందో అనుకున్నాను. ఏం పర్వాలేదు, ఈ రోజుల్లో అంతా చేస్తోన్నదే ఇది. విస్తుపోయింది కమల. అంతా గడ్డి తింటారు, మనం తినక్కర్లేదు. ఇలాంటి విషయాలు కాస్త బయటపడితే కొడుకు ఉద్యోగం ఊడుతుందో, జైల్లోకి వెళ్ళి కూర్చుంటారో మీకేమన్నా తెలుసా? ఆ సమయానికి ముసలాయన ఇంట్లో లేడు. శేషమ్మ ముఖంలో ఏమాత్రమూ సంశయం కనిపించలేదు. నీ చోద్యం గాని ఇలాంటి వాళ్ళని ఎంతో మందిని ఎరుగుదును నేను. చేసిన పనులన్నీ చేసినట్టే కప్పెట్టుకుంటున్నారు గాని జైళ్ళల్లోకి వెళ్ళి కూర్చుంటున్నారా? ఇన్నాళ్ళకి కాస్త బాగుపడే బుద్ధి పుట్టిందేమో వాడికి. వాడు చెప్పందే అవతల మనిషి ఎందుకు పంపుతాడు? వాణ్ణి రాని కనుక్కోవచ్చు. అదేం వినిపించుకునే విధంగా లేదు. కమల, ఏమయ్యా, ఎందుకలా చూస్తావు? తీసుకువెళ్ళు. మూర్తిగారి భార్య చెప్పారని చెప్పు. మరోసారి ఇలాంటి పని జరిగితే పోలీసులకి పట్టిస్తామన్నారని చెప్పు. వెళ్ళు వెళ్ళు అంటూ అతన్ని ఊపిరి సలపనివ్వకుండా చేసి వెళ్ళగొట్టేసింది కమల. అప్పటికి గాని కమలకి గుండెలు తేలిక పడలేదు. వాణ్ణి రానియ్యకూడదటే, వాడేం చేసుకునేవాడో అంటూ అరుస్తూనే ఉంది శేషమ్మ. 4 తిడితే నేను భరిస్తాను, అంతేగాని ఇలాంటి వెధవ పనులు చేస్తుంటే చూస్తూ ఊరుకుని రేపు మిన్ను విరిగి మీద పడ్డప్పుడు నెత్తి నోరు బాదుకుంటామా అంది కమల. అయినా నీ పిచ్చిగాని మొన్న పండక్కి వాయిదాల మీద తెర్లించేద కొనుక్కోమంటే విన్నావు కాదు. పోనీ వాడెవడో దేవుళ్ళా పంపించాడు. నువ్వు తీసుకోకపోతే కాంతానికైనా ఉంచుదామనుకున్నాను. పాపం అది అలాంటి చీర తీసుకోవాలని తెగ దేవుళ్ళాడుతుంది. వెనక ముందు చూడకుండా వాణ్ణి వెళ్ళగొట్టావు. కమలకి ఒళ్ళు మండిపోయింది. మగవాళ్ళు వెధవ పనులు చేస్తున్నారంటే కారణం ఎవరో కాదు, మనమే. పండక్కి టెర్లిన్ కొనమని కోసమని నేను కూర్చుంటే ఆయన గడ్డి కరవటం తప్ప మరో దారేముంటుంది? మీరు పెద్దవారు కూడాను. మంచి చెడ్డలు తెలిసిన వాళ్ళు ఉన్నంతలో నీతిగా నిజాయితీగా బ్రతకాలని బిడ్డలకి బోధించాలి గాని అక్కడికి ఆపేసి ఆ ఈవిడతో వాదనేమిటన్నట్టు లోపలికి వెళ్ళిపోయింది కమల. కమల ఆలోచనలు చాలా గాబరాగా సాగాయి. మధు మారిపోతున్నాడా? డబ్బు చిక్కుల్లో పడి ఇలాంటి పనులేమైనా ప్రారంభించాలనుకున్నాడా? లేకపోతే అవతల వాడికి ఎంత సాహసం లంచం తినిపించటానికి? సాయంత్రం 5 గంటల వేళ మధుమూర్తి రానే వచ్చాడు. శేషమ్మ అంతా ఎకరువు పెట్టింది. వాడు తీసుకుపోయే వరకు ఊరుకుంది కాదు నీ పెళ్ళాం. అప్పటికి నేను చెప్తూనే ఉన్నాను, వాణ్ణి రానివ్వవే అని. ఆ ఉత్తరం ఏమైంది అన్నాడు. చదివిందో లేదో పర్రమంటూ ముక్కలు చేసింది. కమలా అంటూ కేకపెట్టాడు మూర్తి. ఉత్తరం చించటం ఏమిటి? నేను చూసేవాణ్ణిగా అన్నాడు కోపంగానే. కమల తెల్లబోయినా తమాయించుకుంటూ, నాకా కోపంలో ఏమీ తోచలేదు, చించేశాను అంది. ఆ ముక్కలన్నీ అతని ముందు పెట్టింది. అతను గబగబా అవన్నీ పేర్చి చూశాడు. ఇదే ఉంటే దీన్ని కోర్టులో పెట్టి వాడికో వార్నింగ్ ఇప్పించేవాణ్ణి అన్నాడు. కమల మొహం వికసించింది. దొంగ రాస్కెల్. పొద్దున్న ఆఫీసుకు వచ్చాడు, ఏదేదో వాగాడు. ఆ పనేదో అయినప్పటికీ అవుతుందని ఖచ్చితంగా చెప్పేశాను. ఇంటికి పోయి వాడు చేసిన పని ఇదన్నమాట. అందితే జుట్టు, అందకపోతే కాళ్ళూను. ఏ గుమస్తా చేతో రాయించి ఉంటాడు ఉత్తరం. కోర్టుకి కూడా దొరకడులే. కమలకి ఆనందం పొంగుకొచ్చింది. అత్తకి తీసుకుందామని చాలా గొడవ చేశారు. నేనే వద్దన్నాను. మంచి పని చేశావు. నిజంగా చాలా అల్లరి అయిపోయేవాళ్ళం. కలో గెంజో తాగుదాం గాని ఆ పాపిష్టి సంపాదన మనకొద్దు.
అలా మొదలు పెడితే శాంతి ఉండదు. మధుమూర్తి మాటలు వింటున్న కొద్దీ కమల నోట్లోంచి మాటే రాలేదు. శేషమ్మ చుట్టుపట్ల లేదు. జేబులోంచి 40 రూపాయలు తీసి తండ్రికి అందించాడు మధుమూర్తి. పెళ్ళికి వెళ్ళటానికి, పెళ్ళికూతురు చేతిలో పెట్టటానికిను. వచ్చి చదువుకుంటోన్న కమల పక్కన కూర్చున్నాడు. ఆ మొహంలో కొత్త రకం ధైర్యమేదో కనిపించింది. నెమ్మదిగా తల తిప్పి తన చదువులో నిమగ్నం కాబోయింది కమల. కమలా! ఆపదలో పిలిచినట్టే పిలిచాడు నీరసంగా. కమల విస్మయంగా తలెత్తింది. మధుమూర్తి చేతిని ఒడిలోకి తీసుకుంది. ఎందుకలా ఉన్నారు? అంది ఆప్యాయంగా. 4 రోజుల నుంచి ప్రయత్నిస్తోంటే ఇవ్వాళ డబ్బు పుట్టించేసరికి తాతలు దిగొచ్చారు. ఎలాగో అయింది గాని ఇలా ఇంకెంతకాలం జరుగుతుందో నాకేం అర్థం కావటం లేదు అన్నాడు. కమల ఒక్క క్షణం భర్త కళ్ళల్లోకి చూసి అంది. ఈ ఇబ్బందులకు కారణం ఎవరో చెప్పనా? ఎవరు? ఇంకెవరు మీరే. అవునేమో! మీరు మనస్ఫూర్తిగా అనటం లేదు. తెలుస్తూనే ఉంది. పరిస్థితులన్నీ అనుకూలంగా ఉన్నప్పుడు మనం సుఖపడ్డామంటే అందులో విశేషమేమీ లేదు. అలా లేనప్పుడే సుఖపడ్డానికి ప్రయత్నాలు చెయ్యాలి. ఏదీ పాటించకుండా వాపోయే వాళ్ళంటే ఎంత ఆపదలో ఉన్నా సానుభూతి చూపించబుద్ధి కాదు. డబ్బు దొరకలేదు నాన్నా, ఈ పెళ్ళికి వెళ్ళొద్దులే అంటే సరిపోదా? మధుమూర్తి మాట్లాడలేదు. మీకు పాఠాలు నేర్పుతున్నాననుకోకండి. సంసారం అంటే ఒక పద్ధతి పాడు ఉండాలి. చేసే ఖర్చులకు లెక్కపత్రం ఉండాలి. కరివేపాకు దగ్గర కూడా దుబారా జరగకూడదు. ఒక్క పైసా కూడా అనవసరంగా ఖర్చు పెట్టకూడదు. మన స్థితి ఏమిటి? తాహతు ఏమిటి? ఏది అవసరం? ఏది కాదు? అని ఆలోచించుకుంటూనే ఉండాలి. చేతులు కాలాక ఆకలు పట్టుకుని ఇతరుల దయాధర్మాల కోసం అర్థించే పరిస్థితి తెచ్చుకోకూడదు. ఆర్థికంగా బలంగా ఉన్నప్పుడే నీతి నిజాయితీలు కూడా నిలుపుకోగలుగుతాం. ఆర్థిక పతనమే నైతిక పతనానికి దారితీస్తుంది అంటూ ఉంటాడు మా నాన్న. నిజంగా ఆయన ఎంతో పొదుపుగా ఖర్చు చేస్తూ 6 పిల్లల్ని పెంచుకొచ్చారు. పెళ్ళిళ్ళు కూడా చేశారు. అంటే నేను చెప్పే సూత్రాలన్నీ గాలి కబుర్లు కావు సుమా అని చెప్పటానికి ఆయన విషయం చెప్పాను. మధుమూర్తి దీనంగా అన్నాడు. నన్నేం చెయ్యమంటావు కమలా? నువ్వు చూస్తూనే ఉన్నావు. నా వల్ల ఒక్క కాని కూడా అనవసరం ఖర్చు కావటం లేదు. సిగరెట్లు మానేశాను. సినిమాలు కూడా బాగా తగ్గించేశాను. ఇక నేనేం చెయ్యగలను? అలా అంటేనే నాకు చిరాకేస్తుంది. పెద్దవాళ్ళై ఆలోచించగలిగే శక్తి వచ్చాక కొన్ని విషయాలు గ్రహించి పాటించి తీరాలి. మీ సంసారం గురించి మీరు చెయ్యలేననుకోవటం ఏమిటి? సంపాదించేది ఒకరు, ఖర్చు పెట్టేది మరొకరు అయినప్పుడు ఇలాంటి ఇబ్బందులే వస్తాయి. బాధ్యతారహితంగా చేస్తే ఇలా కప్పల తక్కెడలాగే ఉంటుంది. మీ వాళ్ళకి మీరు అసలు ఏం చెప్తున్నారు గనుక? చెప్తే వింటారా వాళ్ళు? ఎందుకు వినరు? అసలు చెప్పారా మీరు? కమల ఉద్దేశ్యం మధుమూర్తికి అర్థం కాకపోలేదు. ఇంటి పెత్తనం తల్లి చేతుల్లోంచి తప్పించమంటుంది. ఖర్చుల గురించి తల్లితో వివరంగా మాట్లాడమంటుంది. ఆ వివేకం ఆవిడకు ఉండాలి కానీ నేనేం చెప్పగలను కమలా? కోడలి మాటలు విని కొడుకు ఏదో అన్నాడని వాళ్ళు బాధపడతారు. నా మాటలు మీరు విన్నారని మీ అమ్మగారు అనుకుంటే మీకేం సిగ్గుచేట, తలవంపా? చచా, అది కాదు. లేనిపోని నింద నీ మీదెందుకు పడటం? ఎన్ని నిందలు పడ్డా మీరు నన్ను అపార్థం చేసుకోనంత వరకు నాకేం లక్ష్యం లేదు. మన సంసారాన్ని మనం తీర్చిదిద్దుకోవటంలో తప్పేం లేదు. పూర్వం వాళ్ళు కూడా ఎదిగిన పిల్లలకి ఇల్లు వాకిళ్ళు అప్పగించి వానప్రస్థం పోయేవారని చదవలేదు. పురాణాల్లో మిగతావన్నీ ఆదర్శాలే కానీ అది ఆదర్శం కాదు. పోనీ మీకంత సాహసం లేనప్పుడు కనీసం ఆవిడ చేస్తున్న ఖర్చులన్నా కొన్ని మాన్పించండి. మీకెంత రాబడి వస్తోందో, ఎంత ఖర్చు అవుతోందో, దానికి కారణం ఏమిటో ఆవిడకి వివరంగా చెప్పండి. ఫస్ట్‌కి తెచ్చిన సరుకులు మళ్ళా ఫస్ట్ వరకు సరిపెట్టమనండి. ఆ మధ్యలో అప్పులు ఇవ్వటం కానీ, అప్పులు తేవడం గానీ వల్ల కాదని చెప్పండి. నెల నెల వాళ్ళిద్దరి ఖర్చుకి 10, 15 ఇచ్చేస్తూ ఉండండి. ఏ సినిమాలు చూసినా, ఏ డ్రామాలు చూసినా అన్నీ అందులోనే సర్దుకోమని చెప్పండి. వదినకి డబ్బు పంపించడం మానేయండి. కొంత డబ్బు బ్యాంకులో వేస్తూ ఉండండి.
అలా సందర్భాన్ని బట్టి అవసరాలు, ఖర్చులు తగ్గించుకుంటూ పోతే మనకి అప్పు ఎందుకు అవుతుంది? చికాకులు ఎందుకు వస్తాయి? కమల చెప్పిందంతా విస్మయంగా విన్నాడు మధుమూర్తి. నిజంగా నీ చేతిలో సంసారం నడిస్తే ఎంత ప్రశాంతంగా ఉంటుందో కమల అన్నాడు. ప్రయోజనం లేని మాటలెందుకు? చెప్పండి. ఇవాళ మనం నలుగురమే ఉన్నాం. 4 ఏళ్లు తిరిగేసరికి మరో నలుగురు ఉంటారు ఇంట్లో. ఈ సంసారం ఇలాగే సాగితే ఆనాటికి పరిస్థితి ఎంత దిగజారుతుందో ఆలోచించండి. కమల సిగ్గుని వెనక్కు నెట్టి మనసులో మాట కాస్త వెల్లడించక తప్పలేదు. నిజమే కమల అన్నాడు మధుమూర్తి భార్య గర్భం కేసి చూస్తూ. కమలకి 7వ నెల. తను తండ్రి కూడా అవుతున్నాడు. ఖర్చులు, బాధ్యతలు ఎక్కువ కావటం లేదు. నీ ఉద్దేశాలన్నీ ఎంతో బాగుంటాయి కమల. కానీ ఆచరించాలంటే నాకేమిటో ధైర్యం చాలనట్టు ఉంటుంది. అమ్మ ఏమనుకుంటుందో అనిపిస్తుంది నిట్టూర్చింది కమల. అనుకుంటే అనుకోనివ్వండి. క్రమంగా ఆవిడ తెలుసుకుంటుంది. తల్లికి లేని వివేకాన్ని కొడుకు నేర్పి అందరి భవిష్యత్తు బాగు చేసుకోవాలన్నది కమల వాదం. అదే కొడుక్కి అసాధ్యం. అత్తింట్లో కాలు పెట్టిన తరువాత 1 సంవత్సరంలోనే కమల ఒక నిర్ణయానికి వచ్చేసింది. మధుమూర్తికి బాధ్యతలు తెలిస్తే తప్ప ఇక తమ సంసారంలో మార్పు జరగదని. అడుగడుగున అనుభవమవుతోన్న ఆ మనఃక్లేశం మరో 6 ఏళ్ల పాటు నిత్య నూతనంగా, నిరాటంకంగా సాగింది. అవే సమస్యలు, అవే ఇబ్బందులు, అవే చికాకులు, అవే మనస్పర్ధలు, అంతా చర్విత చర్వణం. 2వ ఏట ఆ ఇంటి సభ్యుల్లో ఒక పసివాడు కలిశాడు. అంతా తల్లిలా తెల్లని రంగు, చక్కని రూపం. అలాంటి బిడ్డని కన్నా తల్లిదండ్రుల ఆనందం కమల, మధుమూర్తి బాగానే అనుభవించారు. మనవణ్ణి చూడ్డానికి వియ్యాల వారింటికి వెళ్ళిన శేషమ్మ పసివాణ్ణి వెంకట్రాముడు అంటూ పిలవనే పిలిచింది. తాతయ్య పేరు పెట్టుకోవడానికి పుట్టావుట్రా అంటూ ముద్దులాడింది. నిజానికి అంత పాత పేరు కొడుక్కి పెట్టడం కమలకి బొత్తిగా ఇష్టం లేదు. తన ఉద్దేశ్యం మధుమూర్తి దగ్గర వెల్లడించింది స్పష్టంగా. నిజమే, నాకు బాగాలేదు. కొత్త పేరు ఏదైనా పెడితే బాబు అందానికి తగ్గట్టు ఉంటుంది. కానీ ఎలా ఏమిటి? తల్లిదండ్రులం మనకి నచ్చిన పేరు మన బిడ్డకి పెట్టి తీరాల్సిన అగత్యం ఏమిటి? అగత్యం అని కాదు, అమ్మా నాన్న ఏమైనా అనుకుంటారేమో. అనుకోనివ్వండి. వాళ్ళ ఉద్దేశాలు మన అభిరుచులు కలియనప్పుడు ఏం చేస్తాం? అలా కాదు కమల, నువ్వు ఆలోచించు. ఈ సాంప్రదాయం మనకి కొత్తగా వచ్చిందేం కాదు. మనవడికి తన పేరు పెట్టుకోవాలని ప్రతి తాత ముచ్చట పడతాడు. తను చచ్చిపోయినా మనవడి పేరుతో 10 మంది మధ్య ఇంకా బతికే ఉంటానని తృప్తి పడతాడు. పెద్దవాళ్లలా కోరుకోవటంలో తప్పేం లేదుగా. మీకు తప్పేం లేకపోవచ్చు. నాకు మాత్రం ఆ సాంప్రదాయంలో చాలా మూర్ఖత్వం కనిపిస్తోంది. మనిషి తను సంపాదించుకున్న కీర్తి ప్రతిష్టలతోనో మంచితనంతోనో చిరకాలం జీవించగలడు గాని తన పేరు ఒక పసికందుకి అంటగట్టి ఆ విధంగా లోకంలో ఉండిపోవాలని ఆలోచించటం అవివేకం. మీ తండ్రి పేరు మీ కొడుక్కి, అలాగే మీ పేరు మీ మనవడికి, మళ్ళీ మీ కొడుకు పేరు వాడి మనవడికి అంటే మీ తండ్రి పేరు మీ పేరు తరతరాలకు చాలు మీ వంశంలో. ప్రపంచంలోకి కొత్తగా కాలు పెట్టిన పసివాడికి ఓ ప్రత్యేకత ఏమీ ఉండటానికి వీల్లేదు. వాడి కోసం వాడి తాత పేరు, అదే ముత్తాత పేరు, అదే పూర్వీకుడి పేరు, అదేదో కొన్ని తరాలకు ముందే స్థిరపడిపోయి ఉంది. అవునా? ఇంత హృదయం లేని సాంప్రదాయాల కోసం మన ఇష్టాలు ఎందుకు అణుచుకోవాలో చెప్పండి. కమల నిస్సహాయంగా అన్నాడు మూర్తి. నీ ఉద్దేశాలు నేను సమర్థిస్తున్నాను. అంతకు మించి ఏమీ చెయ్యలేను. నన్ను నువ్వెలా అర్థం చేసుకున్నా సరే. తాతగారి పేరు పెట్టలేదేమని నలుగురు అడిగితే మా అమ్మా నాన్న చాలా సిగ్గుపడతారు. మనం ఆలోచించినంత వివేకంతో వాళ్ళు ఆలోచించరు కదా. పోనీ నా కోసం, నా తృప్తి కోసం ఈ విషయంలో అడ్డు చెప్పకు. బాబుని రామం అని పిలుద్దాం. అలా పిలిస్తే మోటుగా కూడా లేదు. కమల ఊరుకుంది. బాబు విషయంలో హక్కులు, బాధ్యతలు అన్నీ తన ఒక్కదానివే కావు. బాబు తండ్రిని అంతకన్నా ఎక్కువ ఆజ్ఞాపించలేదు తను. సరే, మీ ఇష్టం అంది. నీకు నచ్చిందా? నిజం చెప్పు.
నచ్చింది, బాగానే ఉంది. వెంకట్రావుడు అనకుండా రామం అని పిలిస్తే బాగుంది. మధుమూర్తి గుండె తేలికపడింది. కమల ధోరణి చూసి తల్లిదండ్రులతో పెద్ద నిష్ఠూరం వస్తుందని అనుకున్నాడు. రామం తాతకి నాయనమ్మకి బాగా ఇష్టుడే అయ్యాడు. వాడు కుయ్యమని రాగం ప్రారంభించేసరికి రాముడు ఏడుస్తున్నాడు. అడ్డం వేసుకోవే, ఒసే కమల పాలయ్యవే అంటూ సలహాలిస్తుంటాడు మామగారు కోడలికి. మనవడు కోడలి ఒళ్ళో పడుకుని పాలు తాగుతుంటే ముసలాయన గదిలోకి వెళ్ళి చిటికలు వేసి పిలుస్తూ, ఒరే రావుడు, ఇలా చూడరా, కడుపు నిండిపోయిందా? నాతో వస్తావా? అలా తిప్పి తీసుకొస్తాను. రామ్మారా, రావాలి మరి అంటూ కోడలికి 1 గజం దూరంలో నిలబడతాడు. కమలకి శరీరం సిగ్గుతో ముడుచుకుపోతుంది. పైట తీసి ఒంటి నిండా కప్పుకుంటుంది. చంటి వెధవ పైటలోంచి తల ఎత్తి తాతిగారికేసి ఓ బోసినవ్వు విసిరి మళ్ళీ తల్లి పైటలో దూరి కాళ్ళు చేతులు తన్నుకుంటూ పాల కోసం తడుముళ్లాడతాడు. ఇంకా ఆకలి తీరలేదే పసివెదవకి, అడ్డం వేసుకో, తాగనియ్యి అంటూ ముసలాయన నెమ్మదిగా గదిలోంచి కదులుతాడు. అసహ్యం, కోపం మిళితమై ఉక్రోషంగా మారి కళ్ళమ్మట నీళ్లు బొటబొట కార్చేస్తుంది కమల. లేకి మనిషిలా భావించి తనని అవమానం చేయటం కాదు, తను గంభీరంగా మర్యాదగా మసలటం ముసలాయనకి అర్థం కావటం లేదు. తనలో తను భరించలేని స్థితిలో మాటల మధ్య ఆ మొక్క కాస్త మధుమూర్తితో చెప్పేసింది. నేను పాలిస్తూ ఉంటే ఆయన నా ముందు కూర్చోవటం ఏమిటి? అంది కళ్ళనీళ్లతో. మూర్తి తెల్లబోయాడు. అమ్మతో చెప్పలేకపోయావా అన్నాడు. అదే అయింది. అయ్యో, ఆయనకి పసివాడి ధ్యాసే తప్పితే మరేమీ తెలీదే. అంతపాటి బుర్ర ఉందని నువ్వు బాధపడ్డావా అంటూ బుగ్గలు నొక్కుకున్నారే గాని ఆయనకి మాత్రం చెప్పలేదు. 4 రోజుల నుంచి నేను గది తలుపులు వేసుకునే కూర్చుంటున్నాను. ఆయన బయట నుంచి ఏడుస్తున్నాడు. అడ్డం వేసుకో అంటూ సలహాలివ్వటం మానరు. మూర్తి చిరాగ్గా నుదురు రాసుకున్నాడు. మన కర్మ, భరించాలి అంతే అన్నాడు. రామం పేరు పెట్టి తెచ్చుకున్న ఆపద ఇది అనుకుంది కమల. రామానికి 3వ ఏడు జరుగుతుంటే మరో ఆపద వచ్చి పడింది. కమలకి పండులాంటి ఆడపిల్ల పుట్టింది. ఇంకేం, చిన్న శేషమ్మ పుట్టింది. పిన్నిగారికి ఎంత సంబరమో అంటూ ప్రభావతి, వనజాక్షి వాళ్ళు హాస్యాలాడుతుంటే శేషమ్మ తెగ మురిసిపోయింది. మా శేషు వస్తే గాని ఇంటికి కళ్ళలేదు. బారసాలకెళ్ళి కోడల్ని వెంట పెట్టుకుని వచ్చేస్తాను. శేషమ్మ ఎలా ఉందో చూడాలి వేగిరం అని చాలాసార్లు తల్లి అనటం విన్నాడు మధుమూర్తి. కమల దగ్గరికి వెళ్ళిన తరువాత పాపకి తన పేరు పెట్టుకోవాలని అమ్మ సరదా పడుతోంది కమల అంటూ పాత సమస్య తెచ్చిపెట్టాడు. కమల విస్తుపోయింది. శేషమ్మ అనా? అదే, ఏదో శేషరత్నం, శేషామణి, రత్నాలు మణులు కన్నా శేషమ్మే బాగుందిగా. కోపం అణుచుకుంది కమల. అవును కదూ, శేషమ్మే సింపుల్గా ఉంది అన్నాడు నవ్వి. మీకేం మతి చలించలేదు కదా? సాధ్యమైనంత చిరాకు పడింది కమల. మగపిల్లలకి ఆయన పేరు, ఆడపిల్లలకి ఆవిడ పేరు పెట్టుకుంటూ పోవాలన్నమాట. కన్నపిల్లలకి ఒక నచ్చిన పేరు పెట్టగలిగే స్వంత అభిప్రాయం లేని మనం పిల్లల్ని కన్నందుకు సిగ్గుపడాలి అంది. మధుమూర్తికి జవాబు చెప్పే సాహసం లేదు. కూతురికి శేషమ్మ అని పేరు పెట్టడానికి కమల ఎందుకు తిరస్కరిస్తోందో అతనికి తెలుసు. కాలంతో పాటు అభిరుచులు మారుతున్నాయి. చదువు సంధ్యలతో పాటు నాగరికత పెరుగుతోంది. నచ్చని పాతను విస్మరించి నచ్చే కొత్తని ఆహ్వానించటం పెద్ద విశేషమూ కాదు, సాహసమూ కాదు. కమల 100కి 90 పాళ్ళు అభ్యుదయవాది. ఆ సంగతి బాగా తెలుసు మూర్తికి. ఖచ్చితంగా తేల్చి చెప్పేసింది కమల. నా మనస్సుని, నా ఆశని చంపుకొని ఇతరుల మెప్పు కోసం నటించే శక్తి నాకు లేదు. పాపకి శేషమ్మ పేరు పెట్టడం నాకిష్టం లేదు అని. మధుమూర్తి కొంచెం నవ్వుతూ అన్నాడు. నాకు బాగా ఇష్టం ఉంది. మా అమ్మ పేరే పెట్టుకుంటాను నా కూతురికి అన్నాడు. కమల చురుగ్గా చూసింది. మీ కూతురి విషయంలో నాకు ఎలాంటి జోక్యము ఉండకూడదని మీరు అనేస్తే సరే, నేను కలగజేసుకోను అంది. కమల, ఎందుకంత కోపం తెచ్చేసుకుంటావు? గిర్రున 20 ఏళ్ళు తిరిగి నీకు మనవరాలు పుట్టి దానికి కమల అని పేరు పెడితే నీకు సంతోషంగా ఉండదు అన్నాడు.
ఆశ్చర్యంగా చూసింది కమల. ఇదేనా మీరు నన్ను అర్థం చేసుకున్నది? ప్రపంచం పుట్టాక కమల పేరు కొన్ని లక్షల మందికి పెట్టి ఉంటారు. ఇక మీదట ఎంతో మందికి పెడతారు. నా పేరు నా ఒక్కదానికి స్వంతం కాదని తెలుసుకునేపాటి వివేకం లేదా నాకు? 2 తరాల తర్వాత పసిముండకి కమల పేరు పెడితే మురిసిపోతానా? అంది. మధుమూర్తి పూర్తిగా ఓడిపోయాడు. సరే నీ ఇష్టం కమల. నీకు నచ్చిన పేరు ఆలోచించి పెట్టు అన్నాడు. మీ అంగీకారం అక్కర్లేదా? నీకు నచ్చితే నాకు నచ్చి తీరుతుంది. ఆ భయం నాకేం లేదు మనస్ఫూర్తిగానే ఒప్పుకున్నాడు మధుమూర్తి. బారసాల అంటూ క్లుప్తంగా చేయించిన తతంగంలో ప్రేమ అంటూ కూతురికి పేరు నిర్ణయించింది కమల. శేషమ్మ ముందు తెల్లబోయింది. తరువాత తేళ్ళు జర్రులు పాకుతోన్న దానిలా చిరమరలాడింది. ఏమిట్రా మూర్తి ఈ అఘాయిత్యం? గుడ్ల నీరు కుక్కుకుంటూ అంది. మూర్తి పేపరులో తలదూర్చుకున్నాడు. ఏమో వాళ్ళమ్మ పాత పేర్లు బాగుండవని కొత్త పేరు పెట్టుకుంటానంది. అది అంటే నువ్వు ఊరుకున్నావా? అంతేనా? ఇక పెద్ద చిన్న లేదా? ముద్దు ముచ్చట లేదా? అంటూ ఏడుపు మొహం పెట్టింది శేషమ్మ. ముద్దు ముచ్చట జరగాల్సింది మీకా మీ మనవరాలికా? అనేద్దామనుకుంటూనే నిగ్రహించుకుంది కమల. నెలలోపునే పిల్లని ఎత్తుకుని భర్త వెంట అత్తారింటికి వచ్చేసింది కమల. పిల్లని చూడ్డానికి వచ్చిన అమ్మలక్కలు, ముఖ్యంగా శేషమ్మ శ్రేయోభిలాషులు అదేమిటి మనవరాలికి మీ పేరు పెట్టుకోలేదేం పిన్నిగారు అనడం మొదలుపెట్టారు. అయ్యో, ఇంట పుట్టిన పిల్లలకి పెద్దవాళ్ల పేర్లు పెట్టుకోరు? ఇదేం పూర్వం నుంచి వస్తున్న ఆచారమా ఏమన్నానా? అంటూ ఒక్కముడిగా సానుభూతి కురిపించేసి అసలే కుళ్ళిపోతున్న శేషమ్మని కళ్ళు తాకిన కూతులా చేసేశారు. అంతా సద్దుమణిగాక శేషమ్మ పొయ్యి ముందు కూర్చుని ముక్కు ఎగబీలుస్తూ నా మురిపెం ముక్కలైంది. 10 మందిలోనూ ఎంత తలవంపు అయినా ఇంతోటి శేషమ్మ పేరు ఎలా పనికొస్తుంది? శేషమ్మకి ఏం నగలున్నాయా, నాణ్యాలున్నాయా, ఆస్తులున్నాయా, పాస్తులున్నాయా? కట్టుకున్న మొగుడు నన్ను గొప్ప చేశాడా, కన్న కొడుకు నన్ను గొప్ప చేశాడా అంటూ ఎక్కడో మొదలుపెట్టి ఎక్కడెక్కడికో మెలికలు తిప్పి ఎక్కడికో అంతం చేసి నీరసపడిపోయి ఊరుకుంది. ఆ రాత్రి 10 గంటల వేళ వరకు మధుమూర్తి ఇంటికి రాలేదు. రోజులు గడుస్తున్న కొద్దీ అత్తగారి ప్రవర్తనలో మార్పు బాగా కనిపెట్టగలిగింది కమల. కోడలు ఏదైనా పనిలో ఉన్నప్పుడు చంటిది ఎంత ఏడ్చినా ఆవిడ కన్నెత్తి కూడా చూడదు, ఎప్పుడూ ఎత్తుకోదు. అంటే అంటనట్టే మసులుతోంది. పేరు పెట్టినంత మాత్రాన మనవరాల్ని వెగటు చేసుకున్న అత్తగారి ధోరణి చూస్తుంటే కమలకి ఆశ్చర్యం ముంచుకు వస్తుంది. ఓ ఏడాది పాటు ప్రేమ పెద్దవాళ్ల నీడ కూడా పడకుండా తల్లి ఒళ్ళోనే పెరిగింది. మధుమూర్తి చంటిపిల్లల విషయంలో కొంచెం దూరంగానే ఉంటాడు. అప్పటికి రామాన్ని మాత్రం కాస్త చేరిక చేసుకుంటున్నాడు. ఏడాదిన్నర దాటకుండానే ప్రేమకి తమ్ముడు పుట్టాడు. చంటివాడు 100కి 100 పాళ్ళు తండ్రి పోలిక. చామన ఛాయ, పొడుగు చేతులు, పొడుగు కాళ్ళు, ఉంగరాల చుట్టూ ఒత్తుగా కనుబొమ్మలు. మధుమూర్తిలో నిద్రాణమై ఉన్న పితృహృదయం చంటివాణ్ణి చూచినప్పుడు మాత్రమే చలించి గంతులేసింది. కమల, వీడు నా కొడుకు అన్నాడు ఆనందంగా ముద్దులు పెట్టుకుంటూ. కుమార్ అంటూ పిలిచాడు ప్రేమగా. ఆ పేరే వాడికి ఖాయమైంది. 3వ పురిటితో కమల కొంచెం అస్వస్థురాలైంది. చంటివాడికి పాలు చాలని పరిస్థితిలో పోతపాలు ప్రారంభించింది. చంటి వెధవ పెద్ద పిల్లల్లా ఆరోగ్యంగా పెరగలేదు. ఎప్పుడు విరోచనాలో, జ్వరమో, కురుపులో క్షణం తీరిక లేకుండా వాడితో సతమతమవ్వసాగింది కమల. ఆడపిల్ల విషయంలో అత్తగారు బొత్తిగా కలిసిరాదు. కమల కొంచెం ఆలోచించి ఓసారి పుట్టింటికి ప్రయాణం పెట్టుకుని వెళ్ళి ప్రేమని తల్లి దగ్గర వదిలి వచ్చింది. తెగుళ్లతో కుమార్ తండ్రికి బాగా చేరువయ్యాడు. ఓ రోజు కమల చంటివాడికి పౌడర్ అద్ది జుబ్బా వేసి ముద్దు పెట్టుకుంటూ భర్తకేసి కొంటెగా చూస్తూ, ఇక మీరు డాక్టర్ దగ్గరికి పరిగెత్తండి అంది. ఎందుకు? చంటివాడికి ఏమైందోనని కంగారు పడ్డాడు మూర్తి. మనకి పిల్లలు చాలు నవ్వింది కమల. చంపేశావ్, గట్టిగా అనకు, మా అమ్మ వింటుంది అన్నాడు. ఏం వింటే? రెట్టించింది కమల. ఈ విషయంలో కూడా మీ అమ్మ సలహా అంగీకారం కావాలా మీకు? రుద్ర చిట్లిస్తూ అడిగింది. అబ్బే అది కాదు. ఏది కాదు? ఇది 100కి 100 పాళ్ళు
మన ఇద్దరికీ సంబంధించిన విషయం. ఇందులో మరొకరి జోక్యం అనవసరం. నిజమే, కానీ వెసక్టమీ అయితే ఏవో కంప్లైంట్స్ వస్తున్నాయని అనుకుంటున్నారే, అవన్నీ డాక్టర్ని, స్పెషలిస్ట్ని అడగండి. పుస్తకాలు చదవండి. బాగా ఆలోచించుకున్న మీదటే ఓ నిర్ణయానికి వద్దాం. అంతేగాని అంటూ దేశంలో దారిద్ర్యం గురించి, కుటుంబ నియంత్రణ గురించి, పిల్లల భవిష్యత్తు గురించి పెద్ద ఉపన్యాసం ప్రారంభించబోతున్న కమల నోరు మూసేశాడు మూర్తి. తల్లి అడుగుల చప్పుడు విని పిల్లలు కాస్త ఎదిగాక కొత్త చికాకులు వచ్చిపడ్డాయి కమలకి. కమల ఎన్నో పుస్తకాలు చదువుతూ ఉంటుంది. ఉత్త చదవటం కాదు, పుస్తకాల నుంచి ఎన్నో విషయాలు తెలుసుకుంటుంది. పుస్తకాల విజ్ఞానాన్ని జీవితానికి అన్వయించుకోవాలని ప్రయత్నిస్తుంది. అలాంటి ప్రయత్నాల్లో ఒకటి పిల్లల పెంపకం కూడా. పిల్లల్ని క్రమశిక్షణతోనూ మంచి అలవాట్లతోనూ పెంచాలన్నది కమల తపస్సు. స్వతహాగా పిల్లలు తల్లిదండ్రుల్ని విశ్వసిస్తారు, గౌరవిస్తారు. ఏం చెప్పినా వింటారు. కాస్త శిక్షణతో చెప్తే భయంతోనైనా వింటారు. కానీ అలాంటి భయాలతో, ఆజ్ఞలతో లొంగదీసే అవసరం రానివ్వనే కూడదంటుంది కమల. కమల నిరంకుశత్వం పాటించకుండా సామరస్యంగా ఆ ఇంట్లో ఏదీ జరగదు. వీధిలోకి ఏ చిరుతిళ్ళైనా అమ్మొస్తే బియ్యం పోసి కొంటుంది శేషమ్మ. పిల్లాడి చేతిలో కొంచెం కొసరు పెట్టవయ్యా అంటూ వాడితో నానా హైరాణ పడి 4 మరమరాలో శనగబద్దలో కొసర్లు పెట్టిస్తుంది. నాయనమ్మ ఓ వైపు బేరం చేస్తుండగా రామం అమ్ముకునే వాళ్ల బుట్టల మీదికి ఎగబడ్డం చాలాసార్లు చూసింది కమల. ఆ విషయంలో కొడుకుని, అత్తగారిని కూడా అనేకసార్లు హెచ్చరించింది కూడాను. 1000 పూజారిలాగా ఇల్లట్టుకు తిరిగే శేషమ్మ తనొక్కతే తిరగక అప్పుడప్పుడు మనవడిని వెంటేసుకుపోతుంది. తిరిగి తిరిగి వచ్చి తెగ విసుక్కుంటుంది. బుద్ధి గడ్డి తిని తీసుకువెళ్ళాను, కోతి వెధవ. వాళ్ళ కుర్చీలు మంచాలు తొక్కటం, రేడియో తిప్పటం, పెన్ను తీసి బరకటం, పుస్తకాలు చించటం, ఎన్ని చెయ్యాలో అన్నీ చేశాడు అంటుంది. నిజానికి ఎప్పుడైనా రామం తల్లితో వెళ్తే గీచిన గీటు దాటకుండా నించుంటాడు. నాయనమ్మతో వెళ్ళినప్పుడే భాగవతం చేస్తాడు. ఓసారి రామం ఇంటికి వస్తూ ఎవరిదో చందనం బొమ్మ తీసుకువచ్చాడు. కమల అడగకుండానే శేషమ్మ సంజాయిషి చెప్పింది. అది పట్టుకుని వదలనని పేచీ పెట్టాడే. పోనీలే, తర్వాత పంపిస్తానని చెప్పి తెచ్చుకోమన్నాను అంది. కమలకి పుట్టెడు కోపం వచ్చింది. వాడిని అదిలించగలిగే శక్తి లేదు మీకు. ఎక్కడికి తీసుకెళ్ళొద్దని 1,00,000 సార్లు చెప్పాను. పిల్లలకి మంచి అలవాట్లు రావాలంటే ఇంట్లో పెద్దవాళ్ళంతా ఒక్క మాట మీద ఉండాలి అంటూ కొడుకు చేతిలో బొమ్మ ఊడలాక్కుంది. పరాయి వాళ్ల వస్తువులు ఇంటికి తీసుకురావడం ఏమిటి అంటూ కొడుకుని కళ్ళెర్రజేసి చూసింది. నాయనమ్మ తెచ్చుకోమంది అన్నాడు రామం. ఓరి కోతి వెధవా, నువ్వు చేత్తో పట్టుకుని గుణుస్తూ ఉంటే పోనీ తెచ్చుకోమన్నాను. శేషమ్మ విరుచుకుపడింది. ఏ పని చెయ్యాలో, ఏ పని చెయ్యకూడదో తెలిసే వయసు కాదు వాడిది. తెలిసిన వాళ్ళం మనం ఖచ్చితంగా చెప్పాలి. ఆ బొమ్మ తేవటానికి వీల్లేదని మీరంటే వాడెలా తేగలడు? వద్దమ్మా, వాళ్ళ బొమ్మ వాళ్ళకిచ్చే అని చెప్పారా? చివరికి తప్పంతా నా మీదకేగా తోస్తావు అంటూ జగడానికి దిగింది శేషమ్మ. నువ్వీసారి ఆవిడతో ఇల్లట్టుకు తిరిగితే ఊరుకోను అంటూ వార్నింగ్ ఇచ్చి కొడుకుని భయపెట్టింది కమల. ముసలాయన కాఫీ తాగినా, మజ్జిగ తాగినా, ఆఖరికి మంచినీళ్లు తాగినా గ్లాసులో కాసిన్ని మిగిల్చి ఒరే రాముడు ఇందా అంటూ మనవడికి అందిస్తూ ఉంటాడు. కంగున దగ్గుతున్నప్పుడు కూడా ఇవ్వటం మానడు. చిన్నపిల్లాడేదో అయింది. పిల్లలు పెద్దవాళ్ళవుతున్న కొద్దీ ఎంగిళ్ళు తినటం మానిపించేయాలి అందోసారి కమల. శేషమ్మ బుగ్గలు నొక్కుకుంటూ తాతకి మనవడికి ఎంగిలేమిటే చోద్యం, గిట్టకపోతే ఎన్నైనా అంటావు అంది. అత్తగారి నిష్ఠూరాలకేం జడవలేదు కమల. చాటుగా రామానికి చాలా విధాలా చెప్పి చూసింది. తల్లి చెప్పిన గుణపాఠం అంతా మర్చిపోయి తీరా తాతగారు అందించే ఎంగిల కాఫీ చుక్కల కోసం ఎగబడే కొడుకుని చూస్తే మాత్రం కమలకు చాలా కోపం వస్తుంది. అంతా ఒక్క మాట మీద ఉండి నువ్వు ఎంగిలి తాగకూడదు బాబు అని తాతగారు కూడా అంటే రామం ఏనాడో ఆ మంచి అలవాటు
వంట పట్టించుకునేవాడు కదా. ఓ రోజు వాడు హఠాత్తుగా తాతగారు అందించిన ఎంగిలి మజ్జిగ వాకిట్లో పారబోసి నవ్వటం మొదలుపెట్టాడు. ఎంగిలి తాగితే జబ్బు చేస్తుంది. మా మాస్టారు చెప్పారు తాతయ్య. నువ్వు దగ్గుతూ తాగి నాకు ఎంగిలి ఇచ్చావు కదూ. ఛీ అంటూ మొహం చిట్లించుకున్నాడు. కమల సంభ్రమంగా చూసింది. తను చెప్పి నమ్మించలేని విషయం బడిలో మాస్టారు చెప్తే నమ్మి ఆచరించాడు రామం. చూసావా, ఎలాగో వాడికి నూరిపోసింది. లేకపోతే చిన్న వెధవకి ఎంగిలి సంగతి ఏం తెలుస్తోంది అంటున్న మామగారు మాటలు విని కూడా పట్టించుకోకుండా కమల గబగబా రామం మాస్టారుకు చీటీ రాసింది. మా రామం మీ శిక్షణ వల్ల చాలా మంచి అలవాట్లు నేర్చుకున్నాడు మాస్టారు. మా వాడికి మీరు గురువుగా ఉన్నారన్న ధైర్యంతో ఇక నేను వాడి విషయంలో నిశ్చింతగా ఉండవచ్చు అనుకుంటున్నాను అంటూ తన కృతజ్ఞతలు తెలుపుకుంది. చదువుకున్న కమల పార్ట్ 3 ఇక్కడతో కంప్లీట్ అయిందండి. మిగిలిన భాగాన్ని రేపు వీడియోలో విందాం. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈ నవల మీకు నచ్చినట్లయితే మీ విలువైన అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో